ముందుగా కంగ్రాట్స్ అండి. సినిమా మీడియా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తోంది. మీరు ఈ సినిమా చూసిన తర్వాత మీడియా వాళ్ళతో కలిసి సినిమా చూసారు, ఏ విధంగా అనిపిస్తుంది? మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే మీడియా రెస్పాన్స్ కూడా ఉంది. సేమ్ మీడియా మా రెస్పాన్స్ ఎలా ఉందో రేపు ఆడియన్స్ రెస్పాన్స్ కూడా సేమ్ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. ఈ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? అంతకుముందు ఏమైనా సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా చేశారా, లేకపోతే ఇదే మీ మూవీ ఫస్ట్ మూవీయా, లేకపోతే ఏమన్నా అంతకుముందు యాక్టింగ్? ప్రీవియస్లీ చిన్న క్యారెక్టర్స్ చేశాను. ఇప్పుడు నా ప్రీవియస్ ఫిలిం వచ్చేసి మ్యాడ్లో చేశాను. సమ్ ఇంపార్టెంట్ రోలే, బట్ లెంతీ రోల్ కాదు. బట్ దాని తర్వాత ఇది. సో మెయిన్ లీడ్గా ఇదే ఫస్ట్ మూవీ. వెరీ నైస్ అండి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి అంటున్నారు అందరు. చాలా ఎక్సలెంట్గా మ్యూజిక్ కానీ అన్ని సెక్టార్స్లో సినిమా బాగుందనేది. సో జేమ్స్ కొమ్ము గారి గురించి ఏం చెప్తారు? జేమ్స్ కొమ్ము గారి గురించి చెప్పాలంటే 1 hour పడుతుంది. ఎందుకంటే చూడండి, హీరో కొత్త, హీరోయిన్ కొత్త, డైరెక్టర్ కొత్త, డిఓపి కొత్త, అండ్ మా ఎడిటర్ కొత్త. ఇంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే చాలా గట్స్ ఉండాలి. అది మా ప్రొడ్యూసర్ గారి వల్లే. ఒక బిజినెస్ మ్యాన్ లా కాకుండా సినిమా మీద ప్యాషన్తో ఇంతమందికి అవకాశం ఇచ్చారు. సో ఈ సినిమా హిట్ అయ్యి తనకి డబ్బులు వస్తాయి, ఇంకా మాలాంటి ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. ఆయన కోసం ఆయన పెద్ద హిట్ అవ్వాలని, ఆయనకు చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. సెల్యూట్ టు మై ప్రొడ్యూసర్, బికాస్ నవేడేస్ రూపాయి ఇస్తే రూపాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నన్ను పెట్టుకోవడం వల్ల ఆయనకి ఐ డోంట్ నో, అంటే మార్కెట్ లేని ఒక కొత్త అతనికి అవకాశం ఇస్తున్నాం అన్నప్పుడు ఆయన నిజంగా ప్యాషనబుల్ అబౌట్, అంటే ఓన్లీ టాలెంట్కి పెద్దపీట వేసి ఇచ్చారు. సో ఆడియన్స్ కూడా అది రిసీవ్ చేసుకొని ఇస్తే మాలాంటి వాళ్ళకి ఇంకా చాలామందికి వస్తుంది. మీకున్న కట్అవుట్కి, గ్లామర్కి చక్కటి లవ్ స్టోరీ ఎంచుకోవాల్సిన సిచ్యువేషన్లో ఫస్టే ఇట్లాంటి క్రైమ్ థ్రిల్లర్లు ఎంచుకోవటం మీకు ఏమన్నా కొంచెం వెనకడిగేయాల్సిన అవసరం అనిపించిందా, లేదంటే ఈ సినిమా మీద నమ్మకంతో చేశారా? అంటే లవ్ స్టోరీస్, మీరు కొత్త వాళ్ళకి లవ్ స్టోరీస్ వెరీ కామన్ అండి. మీకు ఇప్పుడు ఒక మాస్ ఇమేజ్ కావాలని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హీరోస్ కానివ్వండి, ఒక మినిమం రేంజ్ ఉన్న వాళ్ళు లవ్ స్టోరీస్ చేసినా హిట్స్ వచ్చినా కూడా మాస్ ఇమేజ్ కోసం కోరుకుంటున్నారు. కానీ నాకు ఫస్ట్ మూవీకే ఇలాంటి స్టోరీ రావడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? వెరీ సూన్ అనౌన్స్ చేస్తా అండి. 2 స్టోరీస్ లాక్ చేశానండి. డెఫినెట్గా అవి కూడా మీకు రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా బాయ్ నెక్స్ట్ డోర్ మీ జీవితంలో ఒక క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. డెఫినెట్లీ కొత్తగానే ఉంటుంది. రొటీన్ అయితే చేయను. ఆల్ ది బెస్ట్ సంతోష్ గారు. ఆల్ ది